ఈ గోంగూర అయితే చూడండి 12 డేస్ అవుతుంది తీసుకొని 2 కట్టలు అయినా కూడా పచ్చగా అట్లనే ఉంది, ఖరాబ్ అవ్వకుండా. ఇప్పుడు ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి అందరు ఏం చేస్తారంటే ఆకులు తెంపేసి కొంతమంది ఫ్రిడ్జ్లో పెడతారు నిల్వ ఉండాలని, మంచిగా ఉండాలని. కానీ అందులో వాటర్ పర్సంటేజ్ అయితే పోతుంది అట్లా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. అంత తాజాగా అనిపించదు. నేను తాజాగా ఉండడానికి ఏం చేసిందంటే ఇంకా చూడండి కొన్ని వాటర్ పోసి ఇక్కడ పెట్టిన ఇగో కిందంగా పోయిన ఆకులు అయితే ఇలా రాలిపోతున్నాయి. అంతకుముందుకే ఇరిగిపోయిన ఆకులు అయితే రాలిపోయినాయి. కానీ ఇలా వాటర్లో ఉంచడం ఒకరోజు తెంపేం పప్పులు వేసినాము, పప్పులు వేసినా కూడా ఇంకా చూడండి మళ్ళీ కొత్త ఎగురు అయితే వస్తుంది, కొత్త ఎగురు వస్తుంది. ఇంకా ఇది తెంపేసి ఇవి ఈరోజు బావి దగ్గర నాటిద్దాము చెట్లని. ఇంక ఇదైతేనేమో ఈరోజు కడ్డీలు అంటారుగా బొమ్మిడాలు చేపలు, ఆ చేపలలో వేసి వండుదామనేసి ఈరోజు అయితే తెంపేస్తున్నా. ఇలా వాటర్లో పెడితేనైతే మనం 15 డేస్ వరకు కూడా గోంగూరని ఉంచుకొని మనకు నచ్చినట్టు వండుకోవచ్చు అనమాట. ఇంకో మనం కొనుక్కొచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఎండకుండి అవి ఆరిపోయినట్టు అవుతుంటాయి. అలా ఆరిపోయినట్టు అనిపించినవి కూడా ఇట్లా వాటర్లో తెచ్చిపెట్టి మార్నింగ్ వరకల్లా చూసేనైతే మంచిగా తాజాగా కనిపిస్తుంది. ఆకుకూరలు ఏవైనా సరే కాడలు కొంచెం పొడుగున్నాయి అయితే వాటర్లో పెడితేనైతే తాజాగా ఉంటాయి. వారం రోజులు 10 డేస్కి ఎక్కువనే తాజాగా ఉంటాయి. ఇంకా కొన్ని కాడలు లేనివి అయితే ఏం చేయాలంటే కాటన్ క్లాత్ కానీ ముతక బస్తాలు కానీ తడిపి వాటిలో వేసి కొంచెం బరువు ఎక్కువ పెట్టకుండా పెడితేనైతే అప్పుడు కూడా అవి కూడా తాజాగా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టిన దానికంటే ఇట్లా న్యాచురల్గా పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. అసలు ఇంకో విషయం ఏంటంటే చెప్పనా, ఇలా వాటర్లో పెట్టినందుకు ఈ గోంగూర అయితే చూడండి చూపిస్తాను, ఒక్క నిమిషం ఎట్లా ఉందో చూడండి. కొత్త వేర్లు అయితే ఎట్లా వచ్చినాయో చూడండి, కొత్త వేర్లు వచ్చినాయి. ఇంకా ఇవి బావి దగ్గర నాటుతా అన్నది మా అమ్మ. అసలు ఏర్లు వచ్చినాయి అనుకోలేదు, నేను ఇప్పుడే చూసి వీడియో తీస్తున్నాను అనమాట. ఇవి ఇట్లనే వాటర్లో ఉంచి పైగా అంతా తెంపేస్తా. ఇవి ఈవినింగో రేపు పోయినప్పుడు అక్కడ పొలం దగ్గర నాటు పెడతారు, మళ్ళీ మనకు పనికి వస్తుంది. ఇలా మనం పండించుకుంటే యూరియా అది ఇది వేయకుండా వేసుకోవచ్చు. వాళ్ళ దగ్గరనైతే యూరియా ఎక్కువ వేసి ఇట్లా ఎక్కువ అమ్మే వాళ్ళైతే తొందరగా ఎదగాలని యూరియా గీడేస్తారు. మనమైతే అలా కొంచెమే కాబట్టి యూరియా లేకుండా న్యాచురల్గా పండించుకోవచ్చు అనమాట ఇది. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ.